హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ మాన్సో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్లోకి అయితే అయిపోదాం. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఈ బిందులేంటి హడావుడి ఏంటి అని చూస్తున్నారు. ఇవాళ అయితే ఆషాఢ మాసం సందర్భంగా మా ఊర్లో ఉన్న గ్రామదేవతలకు ఆషాఢ మాసం సార్ అయితే పట్టుకెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా. సో ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ ఆషాఢంలో అమ్మవారికి అయితే సార్ తీసుకెళ్తున్నారు. బిందుల్లో స్వీట్స్ పెట్టుకుని. సో ఆవిడకైతే సార్ తీసుకెళ్తున్నారు అనమాట. ఓన్లీ అమ్మవార్లకే కాదు, మొత్తం ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నిటిని తిరుగుతున్నాం అనమాట. తిరిగి వాళ్ళకి పలహారం అనేది చూపించి అక్కడ కూడా పెట్టి వాళ్ళకి కూడా పలహారం పెట్టేసి ఊరంతా తిరుగుతున్నాం అనమాట. మొత్తం అంటే పోలేరమ్మ తల్లి గుడి, వినాయకుడి గుడి, రాముల వారి గుడి, ఆంజనేయ స్వామి గుడి, సాయిబాబా గుడి, అన్ని గుళ్ళు కవర్ చేశానన్నమాట ఈ వీడియోలో. అయితే చూడండి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చేశారు, బట్ నేను మిస్ అయ్యాను అనమాట వెళ్ళడం. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, వెళ్ళలేకపోయాను. సో ఈ ఇయర్ అయితే అదృష్టం అయితే వచ్చింది చూడడానికి. చూసారు కదా ఇంతమంది జనం ఉన్నారు. అసలు ఎండ, చాలామంది అయితే చెప్పులు లేకుండా తిరిగారండి. నిజం చెప్తున్నాను, మామూలుగా లేదు ఎండ అయితే. అసలు చాలా ఉంది. మధ్యలో వాటర్ సప్లై చేశారు కమిటీ వాళ్ళు, వాటర్, మజ్జిగ. సో కమిటీ వాళ్ళు అయితే ఎక్కడ ఆగకుండా, ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అయితే చాలా బాగా చూసుకున్నారు. ప్రోగ్రామ్ అంతా సరే చాలా బాగా నిర్వహించారనమాట. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే. అండ్ అలాగే మేమైతే మధ్యలో వెళ్ళామన్నమాట, లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి వినాయకుల వారి గుడికి వచ్చాము. ముందు అయితే వినాయకుల వారి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసామన్నమాట మేమైతే. సో ఆయనకి పలహారం పెట్టేసిన తర్వాత ఇంకా చూస్తున్నాం కదా, వీళ్ళందరూ ఇంతమంది జనం చూసారా, దాదాపు 1000 మెంబర్స్ పైనే ఉంటారు అనుకుంటున్నాను నేను. ఇంచుమించుగా చాలామంది జనం వచ్చారనమాట. 1000+ ఉంటారు. ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రాం అయితే కండక్ట్ చేశారనమాట. ఇలా నెత్తి మీద బిందెలతో స్వీట్స్ అయితే పట్టుకెళ్ళి మొత్తం ప్రతి గుళ్ళో కూడా చూపించి తీసుకెళ్ళారనమాట. మొత్తం అమ్మవార్లందరికీ కలిసి సార పెడుతున్నారు. సో మీ ఊర్లో కూడా ఇలా ఏమన్నా ఉంటే సాంప్రదాయాలు మీరు కూడా కామెంట్ చేయండి. మేము చేస్తామనుకుంటే థమ్స్అప్ సింబల్ పెట్టామన్నమాట. సో ఇందులో చాలామంది ఉన్నారండి, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ పాల్గొన్నారు ఈ ఈవెంట్లో అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట ఇలాగా. సో మా వాళ్ళు చూసారు కదా బిందులతో రెడీ, నేను వీడియో తీస్తున్నాను అన్న ఆలస్యం చేయాలి, బిందులు నెత్తి మీద పెట్టేశారనమాట. సో చూసారు కదా, ఫోటోలకు ఇస్తున్నారు మా వాళ్ళని అయితే. సో వీడియో అయితే కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. ఇందులో అయితే మా ఊర్లో ఉన్న గుళ్ళన్నీ కవర్ చేశాను అనమాట. చూసి ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది అనమాట. సో కంటిన్యూ వ్లాగ్ చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఎక్కడ దాగున్నావమ్మా ఏడు తాగేసి
అమ్మవారి నామాన్ని జపించాలి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఆర్యవైశ్య సంఘం వారు మజ్జిగ ఏర్పాటు చేశారు. మజ్జిగ కూడా మంచిలోనే మజ్జిగ ఉన్నది. జై వాసవి కమిటీ వారు మజ్జిగ ఏర్పాటు చేస్తున్నారు. మజ్జిగ మంచి కోరుతున్నాము. హాయ్ ఏం చేస్తున్నావు? బాగుందా? ఖాళీనా? జై మజ్జిగ ఎదురుంది వాటర్ వెళ్ళిపోతాడు. ఏ వెళ్తా అటు వెళ్ళిపోతున్నా ఇప్పుడు. చూసారు కదా ఇది చేసేసాను కదా. ఇప్పుడైతే ఇదనమాట ఎల్లమ్మ, కొల్లెలమ్మ, మాలశమ్మ ముగ్గురు అండ్ కొల్లెలమ్మ కాకుండా మొత్తం ఊరంతా తిరగాలన్నమాట. సో నేను సాగడానికి అయితే వచ్చాము వాళ్ళకి. ఎంత బాగున్నారు అమ్మవాళ్ళు, చాలా బాగుంది. చూస్తాను కదా సో ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు అయినా నుంచి అందరూ అమ్మవారికి సారి ఇవ్వడానికి నేనైతే వీడియో చూసుకున్న. నా మొహం చూసారా ఎంత ట్యాన్ అయిపోయిందో, మామూలుగా లేదండ. నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి ఎంత ఎండ ఉంది అనేది బయట. అసలు మామూలు ఎండ లేదనమాట. పైనుంచి ఎండ వేడి నార్మల్గా లేదు అసలు. మా అమ్మ వాళ్ళందరూ అయితే సారు పెడుతున్నారు. సో కొన్ని ఈవెంట్స్ బాగుంటాయండి చూడడానికి అయితే, చాలా బాగుంటాయి. సో లాస్ట్ ఇయర్ అయితే నేను మిస్ అయ్యాను. ఈ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట. మేము మ్యాగ్నాల్ కూడా ఉండాలి ఇందులో, మీకు వీడియోలో కనిపిస్తారు ఎక్కడో ఒక చోట. బట్ వాళ్ళు మేము అస్సలు కలవలేదండి. బ్లాగ్లో అయితే మా చెల్లి వాళ్ళు, మేము, మా పిన్ని వాళ్ళు అయితే అస్సలు కలవలేదు ఇందులో. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మేము ఎక్కడో ఉన్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్ అయితే. ఇక్కడైతే పోలేరమ్మ, కొండలమ్మ, మాలేశ్వరం టెంపుల్ దగ్గర అయితే పాయసం అయితే ఏర్పాటు చేశారనమాట వచ్చిన భక్తులందరికీ. చూస్తున్నారు కదా, సో ఇలా అడుగు అడుగున వాటర్, పాయసం ఏదో ఒకటి సప్లై చేస్తూనే ఉన్నారనమాట కమిటీ వాళ్ళు అయితే. చాలా అంటే చాలా బాగా జరుగుతుంది.
కొంచెం ఇక్కడ పెట్టేయండి. పెట్టేసాం. చూడలేదా? పెట్టేసాం. కాయగా తీసేస్తున్నారమ్మో. గోవింద గోవింద ఇంకోసారి గోవింద గోవింద ఇంకోసారి గోవింద గోవింద. గంట పట్టి వీడియో అది ఆయన కూడా చెప్పండి. ప్రసాదం తీసుకుని కొట్టు సెటిల్ అయిపోయారా? సాయి గారు చెప్తున్నారు. నాన్నమ్మ వేసానండి. మనం మళ్ళీ సంవత్సరం మేకప్ వేసుకొస్తానే. జాంబన్ ఎవరో సబ్బన్ పప్పనే తయారండి కొంటున్నారు. 10,000 ఏంటిది? మేకప్ మేకప్ బాక్స్ ని వచ్చి డ్రెస్ వేసుకొస్తాను. పెద్ద మేకప్ బాక్స్ అన్న మీ పెద్దమ్మ డ్రెస్ అందేమో. డ్రెస్ కూడా కొనేయండి. మొత్తం కొనేసించండి. పట్టు పిల్లారెడ్డి సార్ 16. ఏమే మీరే కొని ఇస్తున్నారు అలా కొంటా అన్నారు. మా ఊరు మంచిగా చెప్పు. మా ఊరు మంచిగా చెప్పు. ఎంత బాగుంది చూడు వీడియోలో చెప్తుంటే. ఒకసారి కొంచెం జరగాలి. ada mi akan హర హర. తెలుసు కదా మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేసే ఉంటాను. మొత్తం మా ఊర్లో టెంపుల్స్ అన్ని ఆల్రెడీ మీకు చూసేసే ఉంటారు. సో ఇదైతే మా ఊరి పోలేరం టెంపుల్ అనమాట. సో ఇది కూడా పెట్టేసి వెళ్ళేటప్పుడు పొంతుల ముసలమ్మ అమ్మవారికి కూడా సారి పెట్టేసి వెళ్ళామన్నమాట.
సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా అనిపించింది. సో అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం ప్రెస్ చేస్తే ఎవరి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చేస్తుంది. థ్యాంక్స్.